సముద్ర గర్భ కేబుల్ ధ్వంసం చేస్తాం. ఎవరు? ఇరాన్ హెచ్చరిస్తున్నది. మా ఓడరేవుల దిగ్బంధనం ఆపకపోతే దాడి తప్పదు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిస్తున్నది. మా శత్రువుకు సహాయం చేస్తే మీ చమురు క్షేత్రాలు ఉండవు. పొరుగు దేశాలకు అల్టిమేటం. హోర్ముజ్లో ఉద్రిక్తత. బుధవారం 4 వాణిజ్య నౌకలపై దాడి. గుజరాత్కు రావాల్సిన చమురు ట్యాంకర్ నిర్బంధం. కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించిన ట్రంప్. ఇరాన్ ఓడరేవులపైన దిగ్బంధనం కొనసాగిస్తామని స్పష్టీకరణ. శుక్రవారం లోపు 2వ దఫా చర్చలుంటాయని ఆశాభావం. ఓడిపోబోయే వారు షరతులు విధించలేరు. తదుపరి చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలే ఇరాన్. సో ఇది మరింత ఉద్రిక్తంగా మారుతుంది. ఈ సమయంలో ఆల్రెడీ 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం నిన్నటితో ముగిసింది. దీంతో ట్రంప్ ఏం చేసిండంటే దాన్ని నిరవధికంగా పొడిగించిండు. ఎప్పటికీ కాల్పుల విరమణ కొనసాగుతుందని ప్రకటించిండు. కానీ అదే సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే మీ ఓడరేవుల మీద మా యొక్క దిగ్బంధనం కొనసాగుతుంది, మా నిఘా ఉంటుంది అని చెప్పారు. నువ్వు ఇంకా నిఘాని కొనసాగిస్తే, ట్రంప్ని హెచ్చరిస్తుంది ఇరాన్, నువ్వు ఇంకా నిఘాని కనుక కొనసాగిస్తే సముద్ర గర్భంలో ఉన్న కేబుల్ను మొత్తం ధ్వంసం చేస్తాం. ధ్వంసం చేస్తే ఏమవుతుంది? మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్కి సంబంధించిన వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయే ప్రమాదం ఉన్నది. సో ఇది ఎక్కడికైనా దారి తీయొచ్చు. తన ఓడరేవులను అమెరికా దిగ్బంధించడంతో చమురు విక్రయం ఆగిపోయి ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ దిగ్బంధనాన్ని వెంటనే ఆపకపోతే పర్షియన్ గల్ఫ్లోని సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్ను ధ్వంసం చేస్తామని బుధవారం హెచ్చరించింది. ఈ మేరకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక ప్రకటన చేసింది. అమెరికా ఇజ్రాయెల్తో గత ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన తర్వాత సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ కేబుల్లు ధ్వంసమైతే చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోతాయి. అయితే తన శత్రువుకు సహాయం చేసే దేశాలపైన భీకరమైన దాడులు చేస్తామని ఐఆర్జీసీ తేల్చి చెప్పింది. అంటే అమెరికాకు, ఇజ్రాయెల్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ మీద అటాక్ చేస్తామని చెప్తున్నది. ఇరాన్ పైన దాడులు చేసేందుకు మా పొరుగున ఉన్న దేశాలు శత్రువుకు తమ భూభాగాలు వాడుకునేందుకు కనుక అవకాశం ఇస్తే ఆయా దేశాలు వారి చమురు ఉత్పత్తిని శాశ్వతంగా వదులుకోవాల్సి వస్తుంది అని ఐఆర్జీసీ వైమానిక దళం అధిపతి జనరల్ మాజిద్ మౌజవి హెచ్చరించారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం 4 వాణిజ్య నౌకలపైన ఐఆర్జీసీ దాడి చేసింది. లైబీరియా పతాకంతో గుజరాత్లోని ముంద్రా పోర్టుకు వస్తున్న ఎపబినోడ్స్ అనే ఒక ట్యాంకర్తో పాటు ఎంఎస్సి ఫ్రాన్సిస్కా అనే మరో నౌకను అదుపులోకి తీసుకొని ఇరాన్కు తరలించింది. ఈ చర్యను ఇరాన్ అధికారిక ఫార్స్ న్యూస్, టాస్మిన్ న్యూస్ సంస్థలు సమర్థించుకున్నాయి. ఆ నౌకలు ఇరాన్ బలగాల హెచ్చరికలను లెక్క చేయకపోవడం వల్లే అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. జలసంధి గుండా వాణిజ్య నౌకలు వెళ్లాలంటే ఖచ్చితంగా తమ అనుమతి తీసుకోవాలి అని ఇరాన్ నేవీ బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మరో 2 నౌకలపైన ఐఆర్జీసీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపిందని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సంస్థ వెల్లడించింది. ఇరాన్ పోర్టులను అమెరికా నిర్బంధించడానికి ముందే ఆ దేశానికి చెందిన 34 చమురు నౌకలు 8,400 కోట్ల విలువైన చమురుతో హోర్ముజ్ నుంచి బయటకు వెళ్లిపోయాయని ఫైనాన్షియల్ టైమ్స్ అనే వార్తా సంస్థ పేర్కొన్నది. సో ట్రంప్ ఏమంటున్నాడంటే కాల్పుల విరమణ నిరవధికంగా పొడిగిస్తున్నా అని చెప్తున్నాడు. ఈ నెల 8వ తేదీన కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు బుధవారంతో ముగిసింది. అంటే నిన్నటితో ముగిసింది. నిన్నటితో ముగిసింది. అంతకు ముందే పాకిస్తాన్లోని 2వ దఫా చర్చల కోసం ట్రంప్ విశ్వ ప్రయత్నం చేసిండు. తమ ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్కు పంపుతున్నట్టు ప్రకటించిండు. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసేలోపు ఇరాన్ శాశ్వత శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే ఆ దేశంలోని ప్రతి విద్యుత్ ప్లాంట్ను, ప్రతి వంతెనను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అయినా ఇరాన్ స్పందించకపోవడంతో కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియడానికి కొద్దిసేపటి ముందు దాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్టు ప్రకటించిండు. ఇరాన్ నాయకత్వం 2గా చీలిపోయిందని, వారు కలిసిపోయి చర్చలకు ముందుకొచ్చేందుకే ఈ అవకాశం ఇస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధనాన్ని మాత్రం కొనసాగిస్తామన్నారు. తమ నౌకాదళం ఇరాన్ రేవులను దిగ్బంధించడంతో ఆ దేశానికి రోజుకి దాదాపు 4,600 కోట్లకు పైగా నష్టం వస్తున్నది. ఈ ట్రంప్ అన్ని అంటే మేకపోతు గాంభీర్యం లాగా వ్యవహారం కనబడుతున్నది. అవతల వాళ్ళు మాత్రం చాలా కూల్గా నువ్వేం చేస్తావో చేయి, మేము ఏం చేయాలనో, మేము ఎంత భయంకరమైన ఇది చేయాలనో మేము చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నది. ఇగో ఓడిపోబోయేవారు షరతులు పెట్టలేరు అని ఇరాన్ అంటున్నది. నువ్వు ఈ కండిషన్స్ పెడుతున్నావు అంటేనే నువ్వు ఓటమికి రెడీగా ఉన్నావని అర్థం చేసుకోవాలని వీళ్ళు అంటున్నారు. ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఎద్దేవా చేసింది. కాల్పుల విరమణ పొడిగింపు అనేది ఆకస్మిక దాడుల కోసం సమయం తీసుకునే ఎత్తుగడ. ట్రంప్ నిర్ణయంలో అర్థమే లేదు. ఓడిపోబోయేవారు షరతులు పెట్టలేరు. మా రేవులను నిరవధికంగా నిర్బంధించడం బాంబులు వేయడం కంటే తక్కువేం కాదు. అందుకు మా సైనిక ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది.
ఇక ఇరాన్ స్వయంగా చొరవ తీసుకునే సమయం ఆసన్నమైంది అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. తమ పోర్టులపైన అమెరికా దిగ్బంధనాన్ని తొలగించేందుకు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని ఇరాన్ ప్రభుత్వం లేఖ రాసింది. తమ పోర్టులను దిగ్బంధించడం కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన కిందకే వస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అన్నారు. సో ఇట్లా మొత్తానికి ఆ ఓడరేవుల మీద, ఇరాన్ ఓడరేవుల మీద అమెరికా నిఘా, ఆ దిగ్బంధనం ఏదైతే ఉందో దాని నుంచి మీరు వెళ్ళిపోవాలి అని ఇరాన్ అంటున్నది. లేదని ట్రంప్ అంటున్నాడు. సో ఒకవేళ ఇది కనుక కంటిన్యూ అవుతే ఆ సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ని మొత్తం ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నది. ఇప్పుడు మరి ఏడు దాకా పోద్దన్నది చూడాలి.